భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. తు కానీ ఏ ఎవరైతే అభ్యసూయంతః దోషారోపణ చెయ్యువారై మే ఏతత్ మతం నా ఈ మతమును ఉపదేశమును నా అనుతిష్ఠంతి ఆచరింపరో తాన్ అచేతసః అట్టి మూర్ఖులను సర్వజ్ఞాన విమూఢాన్ విపరీత జ్ఞానోపహతులైన వారిగా నష్టాన్ భ్రష్టులైన వారిగా విద్ధి తెలుసుకొనుము. నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యదరు అని తెలుసుకో. భగవానుడు ఏం ఉపదేశం చేశాడు? కర్మ చేయాలి అని అంటున్నాడు, అంతే కదా. దాంట్లో కూడా దోషారోపణ చేస్తూ ఉపదేశాన్ని అనుసరింపని వాళ్ళు మూర్ఖులు సమస్త జ్ఞాన విషయాల్లో కూడా మోహితులై భ్రష్టులై కష్టనష్టాల పాలవుతారు. అహంకారం అంటే అభ్యసూయ. నాకెవరు చెప్పాలి, ఇది పాత ఆలోచన, నాకు బాగా తెలుసు. ఈ అహంకారం ఏంటంటే మనసును మూసేస్తుంది. భగవంతుడు ఏంటి, ఆయన్ని సామాన్య మానవుడిగా భావిస్తూ ఈయన పూజలు చేయించుకోవడం కోసం చెప్తున్నాడా? ఇవన్నీ కాదు. సమస్త కర్మలను ఆయనకు సమర్పణ చేయటం వలన మనిషి కర్మబంధాల నుంచి ముక్తుడవుతాడని చెప్తున్నాడు. ఆయనకి ఇది కావటం వల్ల అది వట్టి మాట. ఇట్లాంటివన్నీ కూడా చెప్పేటువంటి భావాలు ఉంటాయి చూసారా, ఇది సరి అయింది కాదు. ఈ ఉపదేశాన్ని అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందును మోహితులై భ్రష్టులై కష్టనష్టాల పాలవుతారు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతిదాన్ని కూడా రిజెక్ట్ చేయటం, నిరాకరణ మనస్తత్వం అంటారు, రిజెక్షన్ బయాస్. మనకు నచ్చని మాటలు, మన అభిప్రాయాన్ని ప్రశ్నిస్తే, మన అలవాట్లను గదిలిస్తే మనం దాన్ని వెంటనే తిరస్కరిస్తాం. విల్ సింప్లీ రిజెక్ట్ ఇట్. నానుతిష్ఠంతి మే మతం, నా అనుతిష్ఠంతి మే మతం, అదనమాట. ఎవరైతే నేను చెప్పిన మాటలను వినరో, రిజెక్ట్ చేస్తారో వాళ్ళు. జ్ఞానం వినడానికి అనుసరించడానికి మధ్య కొంత తేడా ఉంటుంది. చాలామందికి తెలుసు కానీ చెయ్యరు. కామం, క్రోధం, భయం, సౌకర్యాసక్తి ఇవన్నీ కావాలి మనిషికి. అందుకే కృష్ణుడు ఇలా అన్నాడు, సర్వజ్ఞాన విమూఢ, అన్నీ తెలిసిన అయోమయంలో ఉన్నవారు అని. వ్యాయామం మంచిదని తెలుసు, పొగ తాగడం హానికరం అని తెలుసు, అయినా వ్యాయామం చెయ్యము, పొగ తాగడం ఆపరు. ఇది జ్ఞానలోపం కాదు, మనస్సులో లోపం అన్నమాట. కాబట్టి తెలిసినా ఏంటి, మన అహంకారం అడ్డుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఏమవుతారు? నష్టపోతారు అని చెబుతున్నారు. భ్రష్టులైన వారిగా తెలుసుకొనుము, వారు కష్ట నష్టాల పాలవుతారు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భూతాని ప్రాణులన్నీయు ప్రకృతిం యాంతి, నిజస్వభావాలను లోబడి మాత్రమే కర్మలను చేయుచుందురు. వారి వారి స్వభావాలకు లోబడి మాత్రమే కర్మలు చేయుచుందురు. జ్ఞానవాన్ అపి, జ్ఞాని కూడా స్వస్యాహ ప్రకృతే సదృశం చేష్టతే, తన ప్రకృతికి తగినట్లుగా క్రియలను ఆచరిస్తూ ఉంటాడు. నిగ్రహ పట్టుదల, కిం కరిష్యతి ఏమి చేయును, అర్థం లేని పట్టుదల ఇవన్నీ ఏం చేస్తుంది? సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి అంటే స్వభావాలకు లోబడి కర్మలు చేస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించే క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు అని అంటున్నారు పరమాత్మ. ఇది చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే దీంట్లో చాలా ఉంటాయి. ఈరోజు మన సమాజంలో మనకు కనపడేవి ప్రతిదీ కనపడుతుంది ఇక్కడ. జ్ఞానవంతుడైనటువంటి మనిషి కూడా తన స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తాడు. సమస్త ప్రాణులు తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. బలవంతపు నియంత్రణ ఏం చేస్తుంది? బలవంతంగా ఇఫ్ యూ ఫోర్స్ సంబడి టు డూ ఇట్, నో, మనం ఫోర్స్ చేసి ఎవరితోటి యూ కెన్ టేక్ ది
హార్స్ టు ది పాండ్, బట్ యూ కెనాట్ మేక్ ఇట్ టు డ్రింక్. బలవంతం చేస్తే, ఎంత బలవంతం చేసినా ఏమీ చేయలేం మనం. ఇక్కడ ఇది చాలా చాలా గొప్పదనమాట. మానసికమైనటువంటి కొన్ని సత్యాలు చెప్తుంది. మనిషిని నడిపేది ఉపదేశాలు కాదు. ఇగో మా వాడికి ఈ ఫలానా చెప్పండి, నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వు, వాడు మారతాడేమో అని అంటుంటారు. ఎవ్వడు మారడు, వాడి స్వభావానికి అనుగుణంగానే చేస్తాడు. మనం చెప్పేది గనక ఒకవేళ వాడి స్వభావానికి అనుగుణంగా ఉంటేనే వాడు ఆచరిస్తాడు తప్ప ఎవరో చెప్పారని చెప్పి మాత్రం ఖచ్చితంగా మారరు. జ్ఞానం ఉన్న స్వభావాన్ని దాటడం కష్టం. ప్రకృతి అంటే ఏమిటి అంటే, ప్రకృతి అంటే అలవాట్లు, సంస్కారాలు, గత అనుభవాల ముద్రలు, శరీర మనో నిర్మాణం, ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగాలే. ఇవన్నీ కలిసి మనిషిని ఆటోమేటిక్గా నడిపిస్తాయి. జ్ఞానం, మార్పు. మనిషి వాడికి మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ చేయడం మాత్రం స్వభావం ప్రకారమే చేస్తాడు. దుర్యోధనుడు అంటాడు కదా, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం ఏదో తెలుసు కానీ ఇట్స్ నాట్ మై ప్యాషన్ టు ఫాలో ఇట్ అంటాడు. ధర్మం తెలుసు నాకు, ధర్మం తెలవకపోవడానికి ఏమీ లేదు. ధర్మం తెలుసు, ధర్మం అంటే ఏంటో తెలుసు. నచమే ప్రవృత్తి, ఇట్స్ నాట్ మై ప్యాషన్ టు ఫాలో ఇట్, అది నా స్వభావం కాదు. కోపం మంచిది కాదు, అది మనందరికీ తెలుసు. కానీ కోపం వచ్చినప్పుడు ఆగుతున్నావా? ఆగట్లేదు కదా, స్వభావాన్ని బట్టి వెళ్ళిపోతున్నాం. నిగ్రహం ఎందుకు పనిచేయదు అని కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. నిగ్రహ కిం కరిష్యతి, బలవంతం ఏం చేస్తుంది? బయట నియమాలు, బలవంతపు ఆత్మనిగ్రహం, భయంతో మార్పు, ఇవన్నీ కూడా తాత్కాలికం, చాలా తాత్కాలికమైనటువంటి. దిస్ ఆర్ ఆల్ టెంపరీ. ఇంటర్నల్ చేంజ్ రావాలి మనిషికి, లోపల మార్పు రాకపోతే స్వభావం మళ్ళీ పైకి వస్తుంది. మనం ఏదైనా సరే బలవంతం చేయటం ఎప్పుడూ సరైనది కాదు. ఆసక్తిని పెంచేటట్టుగా మాత్రమే చూడాలి. స్వభావమే ఎప్పుడూ గెలుస్తుంది. నియమాలు, శిక్షలు, అంతర్గత, ఇవన్నీ కూడా ఉంటాయి ఉద్యోగంలో. ఎన్ని నియమాలు ఉన్నా, ఎన్ని శిక్షలు ఉన్నా, జరిగే ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి, జరిగే యథాపనులు జరుగుతూనే ఉంటాయి. అంతర్గతమైనటువంటి ప్రేరణ ఉండాలి మనిషికి. అది లేకపోతే పని యాంత్రికం అవుతుందన్నమాట. ఉపవాసాలు, నియమాలు, బలవంతపు నియంత్రణలు, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ పెరిఫరల్. ఎంతకు లోపటి నుంచే రావాలి. హాత్మే జపమాల చెప్తాడు కదా, చేతిలో జపమాల తిరుగుతూనే ఉంటుంది. ఏంటి ఉపయోగం ఏంటి? మనసు ప్రాపంచిక విషయాల మీద తిరుగుతూ ఉంటుంది. కూర్చొని చేయరా, జపం చేయరా, నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూనే ఉంటాడు. బట్ మొత్తం మనసులో ప్రపంచం అంతా తిరిగి వస్తుంటాడు, లండన్ నుంచి మన ఊరు వీధి చివరి సందుల దాకా. కాబట్టి ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ప్రతివాడు కూడా తన ప్రకృతిని అనుసరించే చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు పరమాత్మ. ధన్యుణ్ణి. నమస్కారం. ఈ రోజున మనం 32, 33 శ్లోకాలు ముచ్చటించుకున్నాం.